జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూద్దామా అని మనందరికీ కోరికగా ఉంది కదా. ఆ బాలరాముడు మరికొద్ది క్షణాల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య మొత్తం మారుమోగుతుందండి. మీకు ఆ ధ్వని వినిపించుండొచ్చు. ఇక్కడ ఇంత చలిలో కూడా చలిని ఏమాత్రం లెక్క చేయకుండా భక్తులందరూ వచ్చి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారని చెప్పుకోవాలి. అడుగడుగున స్వామివారి దర్శనమే అయిపోతుంది. ఇక్కడ అందరూ కూడా రామ బంటుల్లాగా కనపడుతూ ఉన్నారు. వారి సేవకి ఎప్పుడెప్పుడు వారిని చూద్దామా, వారి సేవలో ఎప్పుడు మేము పాల్పంచుకుందామా అని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల్ని ఇక్కడ మనం అయోధ్యలో చూస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. వారు ప్రధాన అతిథిగా రేపు రాబోతున్నారు ఈ కార్యక్రమానికి. అయితే వారు 11 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో దీక్షలో ఉన్నారన్న వార్తలు మనం వింటూ ఉన్నాము. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అసలు వారు ఎందుకు ఆ దీక్ష చేపట్టారు, వాటికి కారణం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి గురించే మాట్లాడదాం. ప్రధాని ఎంత చక్కగా అసలు చాలా నియమ నిష్టలతో ఉన్నారు. వారు ఒక్కొక్క దేవాలయం సందర్శిస్తూ ఉన్నారు, క్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు. వారు అంత దీక్షలో ఉండడం చూసి నిజంగా దైవత్వం అనేది ఖచ్చితంగా ఉట్టిపడుతూ ఉంది, చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే 11 రోజులు దీక్ష అనేది ఎందుకు చేస్తారు, ఏ కార్యం తలపెట్టి ఈ విధంగా చేస్తారు? జై శ్రీరామ్. ఒక విషయం ముఖ్యంగా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇంతకాలానికి ఇవాళ రాముడు ప్రతిష్ఠితుడవుతున్నాడు. ఎందుకు ఇంతకాలం పట్టాలి? ఆయన ఈ జాతి చాలా కాలం పోరాడింది. మనకి స్వరాజ్యం వచ్చాకే 70 ఏళ్ళు దాటింది. మరి ఇప్పటిదాకా ఎందుకు అలా ఆగిపోయాడు అని అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి కారణం ఉందమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు ఆయన్ని పట్టాభిషేకం చేయాలని చెప్పి దశరథుడు నిశ్చయించాడు మొదట్లోనే. కానీ ఆయన పట్టాభిషిక్తుడు కాల, వనవాసాలకు వెళ్ళారు. సింహాసనం మీద కూర్చుని ఏదో రాజ్యం ఏలాలి అని ఆయన కోరిక కాదు. ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి సమాజం అంతా కూడా ధర్మబద్ధం అయాకే ఆయన సింహాసనం ఎక్కాలి అని చెప్పి ఆయన మనోనిశ్చయం. దానికి తగ్గట్టుగానే ఆమె కుమార్గురాలు కాదు, దుందుభి అని ఒక గంధర్వ కన్య. దేవతలు పంపించారు. రాముడు కనుక సింహాసనం మీద కూర్చుంటే ఈ రావణుడు చంపటం, రాక్షసుని చంపటం ఎలాగూ రాక్షసమయంగా ఉన్నది లోకము. కాబట్టి ఎలాగైనా సరే ఆ పట్టాభిషేకాన్ని చెడగొట్టి ఆయన బయటికి పంపించమ్మా అని ఆమెను పంపించారు. దేవతలు పంపించిన పనే. కాబట్టి ఈయన సాక్షాత్తు దైవము, దైవ కార్యము. దాని ప్రకారం ఈయన 14 ఏళ్ల రూపంలో ఈ రాక్షసులను అందరినీ సంహరించి ప్రపంచం అంతా కూడా ధర్మబద్ధంగా ఉండేటట్టు చేసి అప్పుడు పట్టాభిషిక్తుడు. అట్లాగే ఈ 500 ఏళ్లలో ఆగి ఈ సమాజం మొత్తం ఒక ధర్మబద్ధమైనటువంటి రీతిలో వెళుతోంది అనే విశ్వాసం కలిగాక ఇప్పుడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడు యథార్థంగా ఆయన. అంటే నరేంద్ర మోడీ వచ్చాక మొదటి 5 ఏళ్లలో కాల ఆయన. ఎందువల్లంటే మొదటి 5 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దేశం యొక్క అభ్యున్నతి, విదేశాల్లో భారతదేశం యొక్క ఉచ్చస్థితి, వీటి కోసమని ఆయన తంటాలు పడ్డారు. రెండవ 5 ఏళ్లలో ధర్మం కోసం ఆయన ఎక్కువ చేశారు. అటు వారణాసి కానివ్వండి, దైవం కోసమని, ధర్మం కోసమని చాలా ఆయన కృషి చేశారు. కాబట్టి అటువంటి ధర్మం కోసమని నిలబడే వ్యక్తి వచ్చారు. కాబట్టి ఇప్పుడు రాముడు నిలబడటానికి కాబట్టి ధర్మబద్ధంగా సమాజాన్ని ముంచితేనే రాముడు ఉంటాడు, ధర్మస్వరూపుడైన రాముడు. అటువంటి స్థితిలో రాముడు ప్రతిష్ఠితుడవుతుంటే తాను ఎంత నియమబద్ధంగా ఉండాలి. తన చేతుల మీదుగా స్వరాజ్యం రాగానే గజనీ మహమ్మద్ నాశనం చేసినటువంటి సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించడం జరిగింది ప్రభుత్వం యొక్క సహకారంతో. ఆ తర్వాత 49లో ఒక గోరక్ష సమితికి సంబంధించినటువంటి స్వామీజీ ప్రభుత్వాన్ని కోరాడు, అయ్యా దానిలాగానే రామ మందిరాన్ని కూడా నిర్మించే ఏర్పాటు చేయండి మాకని. కానీ దీనికి అంగీకరించాలి అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు అటువంటి దానికి తాను కారకుడవుతూ
తాను ప్రతిష్టలో కీలకమైనటువంటి పాత్ర వహించేటటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి కూడా ఒక బ్రహ్మచారి చేయటం ఏమిటి అట్లా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా మిశ్ర దంపతులు చేస్తున్నారు. ఈ వారం రోజులు ఆయన ఎక్కడున్నారు? ఇక్కడ అంటే ఎన్నో వివాదాలు కూడా మనం వింటున్నాము. వారు చేయటం ఏంటి ఆయన అసలు అని. ఆయన తన అర్హత కోసమని ఆ రామునికి తాను ప్రతిష్ఠించటానికి అర్హత కోసమని స్పృశించటానికి అర్హత కోసమని 11 రోజులుగా కఠోరమైనటువంటి దీక్షలో ఉన్నారు. 11 రోజులు కేవలం కొబ్బరి నీళ్లు తాగి నేల పడకతో ఇంత దీక్షలో ఉండటమే కాకుండా ప్రసిద్ధ క్షేత్రాలు శ్రీరంగనాథుడు, ఆ శ్రీరంగనాథుడు రామునకు కూడా ఆరాధ్యుడు అని చెప్తారు. అక్కడికి శ్రీరంగం వెళ్ళారు. అట్లాగే రామేశ్వరం, ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అది రామేశ్వర లింగం. అక్కడ ఉన్న 21 బావుల్లో కూడా ఇలా అనేక రకాల దైవ కార్యక్రమాలతో నిష్ఠలతో ఆయన పునీతులయ్యి, సహజంగానే ఆయన తపస్సంపన్నుడు, బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడు. ఆంజనేయ స్వామితో పోలుస్తూ ఉంటారు ఆయన్ని. ఆంజనేయ స్వామికి సువర్చల అమ్మవారు ఉన్నది కానీ బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు. ఈయన కూడా గృహస్థు, బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు. కాబట్టి ఆంజనేయ స్వామి లాంటి వాడే ఈయన కూడా. ఆయన వానరుడు, ఈయన మానవుడు. కాబట్టి హనుమంతుడు లాంటి ఆ రామసేవకుడు ఈయన. దానికి ఇంకా అర్హత కోసమని అనేక నియమాల్ని ఆయన పాటిస్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ ముఖ్యమైనటువంటి ముహూర్త సమయంలో ప్రతిష్ఠించబోతున్నారు. అంటే దీనివల్ల కలిగేటువంటి ఉపయోగం అని కూడా మాట్లాడుతున్నారు. అంటే దేని గురించి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? రాముడు అంటే ఈ సమాజం మొత్తం బాగుపడాలంటే సమాజంలో రాముణ్ణి, రామభక్తిని, రామ విషయాన్ని నిలబెడితే చాలు. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతానిచ 10,000 10,100 అంటే 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. అలా పరిపాలించినటువంటి కాలంలో మొత్తం సమాజం అంతా కూడా చాలా నియమ నిష్ఠలతో ఉన్నది, చాలా ఆనందంగా గడిపింది. ఆ రాముడి పరిపాలనలో పెద్దల ముందు చిన్నవాళ్ళు చనిపోవటం లేదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కర్మ చేయటం అనేటటువంటిది లేదు, స్త్రీలకు వైధవ్యం అనేటటువంటిది లేదు, ఎటువంటి దుఃఖాలు లేవు. అందరూ కూడా నిరంతరము ఆనందంగా రాముడు వాల్మీకి చెబుతారు, రామో రామో రామైతే రామభూతమ బుద్ధు. అంత మొత్తం భూమి అంతా కూడా రామ 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 అంటూ రామ అనే దయ్యం పట్టుకున్నదే అని చెప్పి అటువంటి వాతావరణాన్ని మరి ఇప్పుడు మోడీ గారు ఈ రామ జన్మభూమి ట్రస్ట్, తీర్థక్షేత్ర ట్రస్టు, సాధు సంతులు వీళ్ళందరూ కలిసి అటువంటి అద్భుతమైన వాతావరణాన్ని తీసుకొస్తూ దానికి తగినటువంటి అర్హత కోసమే తను కూడా అన్ని రకాల నియమాలతో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆయన పరిపూర్ణంగా అర్హులు. ముహూర్తము పరిపూర్ణంగా అర్హమైనటువంటిది. మిగతా ఏ శంకలకు కూడా తావు ఇవ్వవలసిన అవసరం లేదు. అన్నీ కూడా శాస్త్రబద్ధంగానే సమర్థనీయంగానే జరుగుతున్నాయి. ఇది ప్రజలు గ్రహించాలి. ఏవో కొన్ని అనవసరమైనటువంటి రాజకీయాలు వీటి ప్రభావంతో ఏదైనా దీని మీద చెలవులు పొలవలు ఏమైనా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలే దానికి సమాధానం చెప్తున్నారు. అందువల్ల అద్భుతమైనటువంటి రామ ప్రతిష్టలో మనం ధన్యులం కాబోతున్నాం. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. జై శ్రీరామ్. నమస్కారం. జై శ్రీరామ్.